మొబైల్ డివైసెస్ చూద్దాం. ఇప్పుడు ఫోన్స్ అనేది మొబైల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎసెన్షియల్ టూల్ అనమాట. మన కమ్యూనికేషన్కైనా, బ్యాంకింగ్కైనా, లేకపోతే అసెసింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్కైనా చాలా ఒక ఎసెన్షియల్ టూల్ లెక్క అయిపోయింది. సో ఐ బికమ్ ఏ ప్రైమ్ టార్గెట్స్ అనమాట. ఈ మొబైల్ డివైస్ మనకి ఎంత అవకాశం, ఎన్ని యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి, బ్యాంకింగ్ అది సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇదే ప్రైమ్ టార్గెట్ అయిపోయింది సైబర్ అటాక్స్కి. సో ఇయర్ సమ్ ఆఫ్ ద కామన్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆన్ మొబైల్. సో మొబైల్ ఫోన్స్ పైన జరిగే కొన్ని కామన్ అటాక్స్ చూద్దాం. ఫస్ట్ ఫిషింగ్ అటాక్ అంటే ఎట్లా అంటే ఒక సస్పిషియస్ లింక్ పంపుతాడు ఈమెయిల్ ద్వారానో, SMS ద్వారానో, లేకపోతే వెబ్సైట్లోనో. అది క్లిక్ చేసినావు అనుకోకుండా నువ్వు ఇంకా అసలు మొబైల్ స్క్రీన్స్ అన్ని చిన్నగా ఉంటాయి. సో అది క్లిక్ చేస్తే మన డేటా అన్ఆథరైజ్డ్గా సెన్సిటివ్ డేటా అంటే వాటి చేతిలోకి వెళ్ళిపోతుంది. అదే ఫిషింగ్ అటాక్స్ అంటే. సో అటెంప్ట్స్ టు డివైస్ యూజర్స్ ఇంటూ రిట్రీవింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ as యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఇవన్నిటిని రిట్రీవ్ చేయడానికి వాడు ఈ ఫిషింగ్ అటాక్ వాడుతాడు. టైప్స్ ఉంటాయి. ఫస్ట్ SMS ఫిషింగ్ అంటే ఫ్రాడ్నెట్ టెస్ట్ మెసేజెస్ క్లైమింగ్ టు బి ఫ్రమ్ లింగ్విస్టిక్ సోర్సెస్. డిఫరెంట్ సోర్స్ నుంచి మనకి SMS వస్తాయి. ఆ SMS కొట్టినా కానీ డేటా పోతుంది, సెన్సిటివ్ డేటా. ఇది ఫిషింగ్, SMS ఫిషింగ్ అంటే. ఇంకా ఈమెయిల్ అంటే మన ఈమెయిల్ టు వాడు మనకి లింక్ పంపుతాడు టు స్టీల్ అవర్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఏముంటుందంటే ఇంకోటి మెస్లీషియస్ లింక్స్ అంటే లింక్స్ డైరెక్ట్ లింక్ యూజర్ టు ఫేక్ వెబ్సైట్ డిజైన్ టు క్యాప్చర్ లాగిన్ క్రెడెన్షియల్స్. ఒక్కోసారి మన అమెజాన్ అకౌంట్ కాకుండా ఫేమ్ అట్లాంటి సిమిలర్ అకౌంట్ చేస్తాడు. నువ్వు అనుకోకుండా లాగిన్ అవుతావు. సో ఇట్లా ఫేక్ ఇది లాగిన్ క్రెడెన్షియల్స్ అని ఈ ఫేక్ వెబ్సైట్ ద్వారా వాడికి వెళ్ళిపోతాయి. ఇది మ్యాషన్. సో అర్థమైన ఫిషింగ్, SMS ఫిషింగ్, ఇంకోటి ఈమెయిల్, ఇంకోటి మెసేజ్ లింక్స్. ఇలా వాడు మన సెన్సిటివ్ డేటాను చేసి ఇది వన్ టైప్ ఆఫ్ ఫిషింగ్ అటాక్. ఇంకోటి మాల్వేర్ అటాక్స్ ఉంటాయి. మాల్వేర్ అటాక్స్ ఏంటంటే సో మెషిన్లెస్ సాఫ్ట్వేర్ కానీ డిజైన్ చేస్తాడు. ఒక మెషిన్లెస్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మన టు ఆర్మ్ డివైజెస్ ఆర్ స్టీల్ మన డివైస్ని ఆమన్నా చేస్తారు, లేకపోతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తారు. ఇట్లా మెషిన్లెస్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి. అలా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ స్పైవేర్ అంటే మన యాక్టివిటీస్ని మానిటర్ చేస్తారు అనమాట స్పైవేర్లో. అండ్ సెన్స్ ఇన్ఫర్మేషన్ టు అటాకర్స్. అర్థమైందా? ఒకడు ఉంటాడు, వాడు మన యాక్టివిటీస్ అన్ని మానిటర్ చేసుకుంటూ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే అటాకర్స్ పంపుతాడు. అది స్పైవేర్. ఇంకోటి ర్యాన్సమ్ వేర్ అని ఉంటుంది. ఏంటంటే మన డేటా అంటే ఎన్క్రిప్ట్ చేసేస్తాడు, వాడికి నచ్చినట్టు ఎన్క్రిప్ట్ చేసేసి మనకి పైసలు ఏదో ఒకటి అడుగుతాడు. మళ్ళీ నేను డీకోడ్ చేసి ఇస్తాను, నేను ఎన్క్రిప్షన్ తీసేయాలంటే అని. అది ర్యాన్సమ్ వేర్. ఇంకోటి ట్రోజన్స్ అని ఉంటుంది. ఇది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఏ లింగ్విస్టిక్ యాప్స్ టు ఎగ్జిక్యూట్ మ్యానిపులేషన్. యాప్స్ మిస్లీనియస్ యాక్టివిటీస్ చేస్తాయి. అది ట్రోజన్స్. ఇది మిస్లీనియస్ అటాక్స్ కింద వస్తాయి, అది మాల్వేర్ అటాక్స్ కింద వస్తాయి. ఇంకోటి నెట్వర్క్ స్పూఫింగ్ అంటే ఒక ఫేక్ వైఫై క్రియేట్ చేస్తాడు, ఫేక్ వైఫై నెట్వర్క్ యూజ్ చేస్తాడు. అర్థమైనా? ఫేక్ వైఫై నెట్వర్క్ క్రియేట్ చేసేసి బై సెటపింగ్ ఏ ఫేక్ హాట్స్పాట్ ఒక ఫేక్ వైఫై నెట్వర్క్ క్రియేట్ చేస్తాడు. దానిపైన ఒక ఫేక్ హాట్స్పాట్ అనేది సెటప్ చేస్తాడు ఒక పబ్లిక్ స్పేసెస్లో. మనం ఎట్లా నెట్ ఫ్రీ వస్తున్నామో ఆ పబ్లిక్ స్పేస్లో ఉన్న వైఫైను మనం కనెక్ట్ చేసుకుంటాం ఆ డివైజెస్కి. సో ఆ డివైజెస్ ఏవైతే కనెక్ట్ చేసుకుంటాయో ఆ పబ్లిక్లో ఉన్న పబ్లిక్ వైఫై వాడు క్రియేట్ చేసిన అది ఒక ఫేక్ వైఫై. దాంట్లో ఒక హాట్స్పాట్ క్రియేట్ చేసిండు, ఫేక్ హాట్స్పాట్. దాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టిండు. ఆ పబ్లిక్ ప్లేసెస్లో మనం పోయినాం కాబట్టి ఏ ఫ్రీ వస్తున్న వైఫైను దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. అయిపోయి దాని నుంచి ఏం చేస్తాడు, బిల్లింగ్ ఇటే లింగ్విస్టింగ్ మంచిది అనుకుంటాం. కానీ వాడు అక్కడ నుంచి మన డేటా అంటే క్యాప్చర్ చేస్తాడు మనం ఆ నెట్వర్క్ ఒక్కసారి కనెక్ట్ అయినాకనే వాడి నెట్వర్క్ అట్లా. నెక్స్ట్ అర్థమైన ఫిషింగ్ అయిపోయింది, మాల్వేర్ అటాక్స్. ఇంకోటి నెట్వర్క్ స్పూఫింగ్, ఇంకోటి బ్లూటూత్ అటాక్స్. బ్లూటూత్ అటాక్స్ ఎట్లా అంటే ఎక్స్ప్లోయిటింగ్ వల్నరబిలిటీస్ ఇన్ బ్లూటూత్ ప్రోటోకాల్ అనమాట టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు డివైస్. బ్లూటూత్ ద్వారా మన సెన్సిటివ్ డేటాని స్టీల్ చేస్తారు అన్ఆథరైజ్డ్గా. ఇలా 3 టైప్స్ ఉంటాయి: బ్లూ జాకింగ్, బ్లూ సర్ఫింగ్, ఇంకోటి బ్లూ బగ్గింగ్. జాకింగ్లో ఏం చేస్తారంటే ఒక అన్సాలిసిటెడ్ మెసేజెస్ పంపుతారు అనమాట బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్. అది బ్లూ జాకింగ్. ఇంకా బ్లూ సర్ఫింగ్లో ఏం చేస్తామంటే అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేస్తారు ఇన్ఫర్మేషన్ బ్లూటూత్ వాడే. అయితే డివైస్ అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేస్తారు అనమాట ఆ డివైస్ని యూజింగ్ ఏ బ్లూటూత్. దాన్ని బ్లూటూత్ సర్ఫింగ్ అంటారు. ఇంకా బ్లూటూత్ బగ్గింగ్ అంటే ఆ డివైస్ పైన మొత్తం కంట్రోల్ అంటే గెయిన్ చేస్తాడు బ్లూటూత్ ఫంక్షన్ అండ్ దాని ఫంక్షనాలిటీస్ అంతా గెయిన్ చేస్తాడు ఆ డివైస్ యొక్క కంట్రోల్ ఫంక్షనాలిటీస్ యూజింగ్ బ్లూటూత్. అది బ్లూటూత్ బగ్గింగ్ అనమాట. ఇక ఫిజికల్ అటాక్స్ వచ్చేసరికి మనం గెయినింగ్ ఫిజికల్ యాక్సెస్ టు ఏ డివైస్ టు స్టీల్ డేటా ఆర్ ఇన్స్టాల్ మెషిన్లెస్ ఇన్ఫర్మేషన్. సో మన ఫిజికల్ యాక్సెస్ అంటే అటాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది.
ఎందుకు చేస్తాడు మరి అంటే మన డాటాను స్టీల్ చేయడానికి, లేకపోతే ఒక మస్లీషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు అట్లా అనమాట. ఇంకా ద అటాకర్స్ మైట్ డూ దిస్ బై ఎట్లా చేస్తారంటే ఇది ఫిజికల్ అటాక్స్ స్టీలింగ్ ఆర్ ఫైండింగ్ అండ్ అన్ఆథరైజ్డ్ అన్అటెండెడ్ డివైస్ని మన డివైస్ స్టీల్ చేయడం కానీ ఫైండ్ చేయడం కానీ అట్లా. ఇంకా ఎక్స్ప్లోటింగ్ అన్లాక్డ్ డివైజెస్ ఆ డోర్స్ విత్ వీక్ పాస్వర్డ్స్ ఉంటే వాడు యాక్సెస్ చేయడం ఈజీ కదా అన్ఆథరైజ్డ్గా మన ఫిజికల్ అటాక్ని, మన ఫిజికల్ డివైస్ని అట్లా. ఇవే 5 types of some types of attacks which are on మన మొబైల్ డివైస్ పైన. ఒకటి ఏంటిది ఫిషింగ్, ఒకటి బ్లూటూత్తోని ఫిజికల్ అటాక్స్, నెట్వర్క్ అటాక్స్, ఇంకా మాల్వేర్ అటాక్స్. ఈ 5 types of attacks.